ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. గురుకులకు సంబంధించినటువంటి 7 డిస్ట్రిక్ట్స్ ఎవరికైతే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ రాలేదో సో వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న అలర్ట్ అవుతుంది. సో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నేను నిన్న అక్కడ మా ఫ్రెండ్ ఒకతను ఎవరైతే 7 డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్, సో తను ఇంకా సొసైటీ అలాట్మెంట్ అవ్వలేదు, నాకు మెసేజ్ రాలేదు, మరి నా వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, నాకు మెసేజ్ ఎందుకు రాలేదని చెప్పేసి తను పర్సనల్గా సొసైటీ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు ఆయనకైతే కొన్ని షాకింగ్ విషయాలు అయితే తెలియడం జరిగింది. ఏంటంటే తనకి నెక్స్ట్ డేనే వెరిఫికేషన్ ఉంది, టిల్ అప్పటికి కూడా తనకు మెసేజ్ రాలేదు, కాల్ రాలేదు. ఏంటంటే మేము ట్రిప్ బోర్డు వాళ్ళం మాత్రమే, మేము ఆల్రెడీ సెలెక్టెడ్ లిస్ట్ ఈ డాటా అంతా సొసైటీస్కి పంపించాము, కాల్స్ మెసేజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితి కనుక మనకు ఉండుంటే, మనకు ఒకవేళ రేపో ఎల్లుండో వెరిఫికేషన్ ఉండి మనకి ఇప్పటివరకు మెసేజ్ రాకపోతే మనము వస్తుందిలే అని చెప్పేసి ఏదో కారణాల వల్ల రావట్లేదు అని చెప్పేసి మనము సైలెంట్గా ఊరుకుంటుంటే, అందులో ఒకవేళ మనకు వెరిఫికేషన్ నెక్స్ట్ డే ఉన్నా మనకి ఇన్ఫర్మేషన్ రాకపోతే మనం ఆ డేట్లో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తర్వాత మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అందరితో పాటు పూర్తి చేసుకుంటేనే మనకు సమస్య ఉండదు. సో ఇప్పటివరకు రాని వాళ్ళు నాకు తెలిసి ఒక 100-200 మంది ఉంటుంటారు. వాళ్ళు ఒకసారి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా అక్కడ సొసైటీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, ఈరోజు వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళతో కానీ ఈ డాటా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటివరకు సొసైటీస్లో ఎవరికైతే సొసైటీ తెలియదో, వెరిఫికేషన్ డేట్ తెలియదో వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా హైదరాబాద్లో ఉంటే వాళ్ళు వెళ్తే వాళ్ళ ద్వారా మీ హాల్ టికెట్ నెంబర్ చెప్పి మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మెసేజ్ ఏదో ఒక రోజు వస్తుందని చెప్పేసి మనం వెయిట్ చేస్తున్నాం. బట్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ మెసేజ్ రాకుండా మన ఆ డేట్ మిస్ అవుతే మళ్ళీ తర్వాత పెండింగ్లో పడుతుంది, తర్వాత వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా కాల్స్ మెసేజెస్ రాని వాళ్ళు ఉంటే బోర్డుకు కాల్ అయినా చేయండి, మెయిల్ అయినా చేయండి. ఏదో రకంగా మీ యొక్క సొసైటీ ఏంటి, మీకు ఎప్పుడు వెరిఫికేషన్ ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మిగతా వాళ్ళందరికీ మ్యాక్సిమం చాలామందికి కాల్స్ వచ్చాయి, కొద్ది మందికి ఒక 1%, 2%, 99% మెంబర్స్కి వచ్చాయి, 1%, 2% మెంబర్స్కి రాలేదు. కాబట్టి సో వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. రాలేదు, డేట్ మిస్ అవుతే మళ్ళీ ఏదో అవుతుందని పెద్ద టెన్షన్ అట్లా అనుకోకండి. కానీ అందరితో చెప్పించుకుంటే మన పని అయిపోతుంది, రిస్క్ ఉండదు. కాబట్టి ఇంకా సొసైటీ తెలియని వాళ్ళు, మెసేజ్ రాని వాళ్ళు కొంచెం క్విక్గా రెస్పాండ్ అవ్వండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. తర్వాత ఇంకేమన్నా కంటిన్యూగా ఇతర సమస్యల మీద ఏదైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ వీడియో చేస్తాను.